ఇవాళ ఫ్రీ బస్ అని అంటున్నారు మహిళలకి. హ్మ్. మీరు కూడా ఫ్రీలోనే ఎక్కితే ఎట్లమ్మా? ఫ్రీ ఎవరికి? ఫ్రీ ఎవరికి? రోజు వారికి కైకిలు చేసుకుంటారు, గుగ్గులు వాళ్ళకి. చేసుకుంటారు, కానీ గరీబ్ గాళ్ళకు, బీదలకు. నువ్వు బేరబుల్ దాంట్లో స్తోమత ఉన్న వాళ్ళు కూడా ఎక్కడం అనేది అది వాళ్ళకి ఆలోచన రావాలి అది. ఎక్కి టికెట్ తీసుకో కదా. వాడు అంటాడు ఇది ఫ్రీ అమ్మా అంటాడు. నువ్వు టికెట్ తీసుకో, నీ బాధ్యత అది. ఒక మహిళగా నీవు కేపబిలిటీ ఉన్నది. నీ భర్త ఉద్యోగస్తుడు లేదా నువ్వు ఉద్యోగస్తురాలు, నువ్వు సంపాదిస్తున్నావు. నువ్వు టీచర్ కావచ్చు, ఏఎన్ఎం కావచ్చు, ఆశా వర్కర్ కావచ్చు, నువ్వు డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. నీ భర్త సంపాదిస్తున్నాడు, నీ వ్యాపారం ఉంది, ఏదన్నా కావచ్చు. నువ్వు తల్లిగారింటికి పోతున్నావు, అత్తగారింటికి వస్తున్నావు, కొడుకు కోసం పోతున్నావు, హాస్టల్ ₹1,00,000 హాస్టల్ జూన్నికి పోతున్నావు, ఏదో కావచ్చు. నీకైతే పెయిన్ కెపాసిటీ ఉంది కదా, నీ ఆత్మ చెప్తుంది కదా. నువ్వెందుకు ఆర్టీసీ ఎందుకు నష్టపోతుంది ఇప్పుడు ఫ్రీ అన్నప్పుడు? నువ్వు కూడా అదే ఎక్కుతున్నావు. వాడు ఇస్తుంటే నేను తీసుకుంటా, వాళ్ళందరూ తీసుకోగలేదు నాకే వచ్చిన. అది ఏం డైలాగ్ ఇది? ఏం ఆలోచన ఇది? అసలు ఏం ఆలోచిస్తున్నారు అందరూ? ఎట్లా రావాలి అవేర్నెస్? రావాలి అంతే, మార్చాలి. మాట్లాడుతూ పోతుంటే, చేస్తా పోతుంటే వస్తుంది. ఎందుకు రాదమ్మా? ఫ్రీ ఎవరికి ఉండాలో వాళ్ళు. నువ్వు ఒకవేళ నీ దగ్గర పెయింగ్ కెపాసిటీ ఉంది, నెలకు 10,000 నువ్వు సంపాదిస్తున్నావమ్మా, నువ్వు ఫ్రీ బస్ ఎక్కితే నువ్వు బిచ్చం ఎత్తుకున్నట్టే నా దృష్టిలో. నువ్వు బిచ్చం ఎత్తుకున్నట్టే. గుడికాడ ఉండి అమ్మ అయ్యా అని లెప్రసీ వచ్చి భగవంతుడు చిన్న చూపు చూస్తే ఇబ్బందులలో ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు చూడు, వాళ్ళు బిచ్చం ఎత్తుకుంటారు కదా, వాళ్ళలాగానే నువ్వు కూడా. నువ్వు ఇవాళ 10,000 జీతం ఉండి కూడా నువ్వు 10 రూపాయల ఫ్రీ బస్సును కూడా ఎంజాయ్ చేస్తున్నావు అంటే నువ్వు బిచ్చం ఎత్తుకుంటున్నట్టే కదా. ఆ 10 రూపాయలు గరీబోళ్ళ డబ్బే కదా, ఉన్నందరు గరీబోళ్ళ డబ్బే కదా. అట్లాగే పెన్షన్ తీసుకున్నా, కరప్షన్ చేసినా, ఫ్రీ రైతు బంధు తీసుకున్నా అందరూ బిచ్చపొల్లే. బిచ్చపొల్లే అంటున్నా కదా. ఇంకా వాళ్ళ శవాల మీద పేలాలు వేలుకుంటారు. కనీసం తిండి లేకుంటే శవం పేలాలు వేస్తే, పైసలు వేస్తే వెనక ఏరుకుంటూ వస్తారు. వాళ్ళలాగా అన్నమాట. రైతు బంధు 10 ఎకరాలు ఉంటుంది, నీకెందుకు రైతు బంధు? నువ్వెందుకు తీసుకోవాలి? సరే 2 ఎకరాలు 3 ఎకరాల రైతు గరీబ్ ఉంటాడు, తీసుకున్నాడు, ఒప్పుకుంటా నేను దానికి. 20, 30, 40, 50, 100 ఎకరాలు ఉన్నోడు కూడా రైతు బంధు తీసుకుంటే నువ్వేం మనిషివి? ఎందుకు తీసుకోవాలా? తీసుకోనని చెప్పాలా కదా. కనీసం